యేసు ప్రభువు ఎల్లప్పుడూ సుంకరలను పాపులను చేర్చుకొనుచుండెను, వారితో భోజనము చేయుచుండెను. అది చూసిన యూదులలోని శాస్త్రులు పరిచయులు యేసు ప్రభువు ఎల్లప్పుడూ పాపులతోనూ సుంకరులతోనూ ఉంటున్నాడని సణుగుకొనిరి, విమర్శించిరి. యేసు ప్రభువు వారిని చూసి ఇలా బోధించెను. ఒక ధనవంతుడు ఉండెను. అతనికి 2 కుమారులు ఉండిరి. చిన్న కుమారుడు చెడు వ్యసనాలకు బానిసై తన తండ్రి ఆస్తిలో తనకు రావలసిన భాగమును తనకిమ్మని తండ్రిని అడిగెను. తండ్రి తనకున్న ఆస్తిని 2 కుమారులకు సమానంగా పంచెను. చిన్న కుమారుడు తనకు వచ్చిన ఆస్తినంతటిని తీసుకొని దూరదేశమునకు వెళ్ళెను. చిన్న కుమారుడు తనకు వచ్చిన ఆస్తితో దుర్వా వ్యాపారం చేసెను, చెడు అలవాట్లకు ఖర్చు చేసెను, ఉన్న డబ్బులంతా పోగొట్టుకునెను. అతను వెళ్ళిన దేశములో గొప్ప కరువు వచ్చెను. అతడు తినుటకు ఆహారము లేక ఒకని వద్ద పొలంలో పందులు మేపుటకు పనివాడిగా చేరెను. తినుటకు ఆహారం లేక పందులు తిను పొట్టును తినుటకు సిద్ధపడెను. అతడు ఇలా ఆలోచించెను, నా తండ్రి వద్ద అనేకమంది కూలివారు ఉన్నారు, వారు ఆహారము సమృద్ధిగా తినుచున్నారు, నేను ఆహారం లేక చచ్చిపోవుచున్నాను, కాబట్టి నా తండ్రి వద్దకు నేను వెళుదునని అనుకొని తన తండ్రి ఇంటికి బయలుదేరెను. తండ్రి దూరము నుండి తన కుమారుడు ఇంటికి వచ్చుట చూసి కనికరపడి పరిగెత్తుకొని వచ్చి కుమారుని కౌగిలించుకొని మెడపై ముద్దు పెట్టుకునెను. అప్పుడు చిన్న కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకు నీకు విరోధముగాను పాపము చేసి తిని నీ కుమారుడు అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నీ కూలి వానిలో ఒకనిగా నన్ను చేర్చుకో అనెను. తండ్రి తన దాసులను పిలిచి, తిరిగి వచ్చిన నా చిన్న కుమారునికి ప్రశస్త వస్త్రములు ధరించుడి, చేతికి ఉంగరం పెట్టుడి, పాదములకు చెప్పులు తొడుగుడి, క్రొవ్విన దూడను వధించుడి, విందు చేసుకునెదము ఆనెను. చనిపోయిన నా చిన్న కుమారుడు తిరిగి బ్రతికెను, అందరము సంతోషపడెదము రండి అని చెప్పెను. పెద్ద కుమారుడు పొలం నుండి ఇంటికి వచ్చినప్పుడు ఇంటి వద్ద వాయిద్యములు నాట్యములు చేయుచుండట చూసి తన దాసుని అడిగెను. అప్పుడు ఆ దాసుడు, తప్పిపోయిన మీ తమ్ముడు తిరిగి వచ్చెను, అందువల్ల మీ తండ్రి ఇలా చేయుచున్నాడని చెప్పెరి. పెద్ద కుమారుడు తండ్రితో, నీవు చెప్పినట్లు నేను చేయుచున్నాను, నీవు ఎప్పుడైనను నాకోసం ఒక మేక పిల్లను కోసి నా స్నేహితులతో విందు చేయించితవా అని అడిగెను. అందుకు తండ్రి పెద్ద కుమారునితో, నా కుమారుడా, నాకు కలిగినదంతయు నీదే కదా, నీవు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు కదా, చనిపో